Dear students, in this class I will explain the different statements of VHDL. These are the different types of sequential and concurrent statements which are used in the VHDL. Okay, first one is the process statement. Process statement. A process statement contains an ordered set of sequential statements. అంటే చూడండి, మనం బిహేవియరల్ మోడలింగ్ స్టైల్లో కోడ్ రాయాలి అంటే డెఫినెట్గా ప్రాసెస్ స్టేట్మెంట్ యూజ్ చేయాల్సిందే. విత్ ఇన్ ద ప్రాసెస్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ రాస్తాం. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని సపోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాసెస్ స్టేట్మెంట్ రాయాల్సిందే. ఇక్కడ సింటాక్స్ చూడండి, సింటాక్స్ లేబుల్ కోలన్ ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్. లేబుల్ అనేది ఆప్షనల్, మనం యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్, ప్రాసెస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్. సెన్సిటివిటీ లిస్ట్ అంటే జనరల్గా ఇన్పుట్స్ యూజ్ చేస్తాము, ఇన్పుట్స్ లిస్ట్ రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ ప్రాసెస్ డిక్లరేషన్స్. ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్కి బాడీ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే బిగిన్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎండింగ్ ఎండ్ ప్రాసెస్ అనే కీవర్డ్స్తో ఎండ్ అవుతుంది అనమాట. ఈ ఏవైనా ప్రాసెస్ రిలేటెడ్ డిక్లరేషన్స్ ఉంటే ఆ డిక్లరేషన్స్ ఇక్కడ రాస్తాం అనమాట, ప్రాసెస్ డిక్లరేషన్స్. నెక్స్ట్ బిగిన్, సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే ఆఫ్టర్ బిగిన్ రాస్తాము. నెక్స్ట్ ద ప్రాసెస్ విల్ ఎండ్ యూజింగ్ ద ఎండ్ కీవర్డ్ అండ్ ప్రాసెస్ కీవర్డ్. ఎండ్ ప్రాసెస్. మనం కనుక ప్రాసెస్ని లేబుల్తో రాసామనుకోండి, లేబుల్తో రాసినప్పుడు ఎండ్ చేసేటప్పుడు కూడా ఆ లేబుల్ నేమ్తో ఎండ్ చేయాలి. ఇది ప్రాసెస్ సింటాక్స్. నెక్స్ట్ ఇప్పుడు వన్ బై వన్ చూడండి. ఇక్కడ సెన్సిటివిటీ లిస్ట్. ఫస్ట్, వాట్ ఈస్ ద సెన్సిటివిటీ లిస్ట్? ద సెన్సిటివిటీ లిస్ట్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్స్ ఇంక్లూడింగ్ పోర్ట్స్ రీడ్ బై ద ప్రాసెస్. అంటే రీడ్ బై ద ప్రాసెస్ అంటే ఇన్పుట్స్, మనం అప్లై చేసే ఇన్పుట్స్ అన్నిటినీ సెన్సిటివిటీ లిస్ట్లో రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వెయిట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి ద వెయిట్ స్టేట్మెంట్. వెయిట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి విహెచ్ఎల్ కోడ్ రాయొచ్చు. దిస్ స్టేట్మెంట్ కాజ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ టు వెయిట్. ఏదైనా సరే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్లో కొంత డిలే కావాలి, కొంత వెయిట్ చేయాలి, ప్రోగ్రామ్ కంట్రోల్ అనుకున్నప్పుడు ఈ వెయిట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఈ వెయిట్ స్టేట్మెంట్కి సింటాక్స్ చూడండి, లేబుల్. లేబుల్ అనేది దేనికైనా సరే ఆప్షనల్లే అండి. లేబుల్ అనేది జనరల్గా దాదాపుగా యూజ్ చేయము, ఆప్షనల్. ఇంకా క్లారిటీగా క్లియర్గా ఉండాలి ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు, చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ప్రాజెక్ట్స్లో యూస్ చేసుకుంటే క్లియర్గా ఉంటుందన్నమాట కోడ్. వెయిట్ ఆఫ్ సెన్సిటివిటీ క్లాస్. వెయిట్ సెన్సిటివిటీ క్లాస్ స్పేస్ కండిషన్ క్లాస్. ఇది వెయిట్ సింటాక్స్ అనమాట. మీకు సింటాక్స్ కంటే ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది, చూడండి. ఇంకా చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ వెయిట్ ఫర్ 10 నానో సెకండ్స్. వెయిట్ ఫర్ 10 నానో సెకండ్స్ అంటే ఎక్కడైనా సరే విహెచ్డిఎల్ కోడ్లో మనం ఇలా వెయిట్ ఫర్ 10 నానో సెకండ్స్ అని రాసామనుకోండి, ఆ నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే 10 నానో సెకండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట కంట్రోల్ అనేది. అంటే 10 నానో సెకండ్స్ డిలే ఉంటుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. నెక్స్ట్ వెయిట్ అంటిల్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1. వెయిట్ అంటిల్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి? మనం సిమ్యులేషన్ టైంలో ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది, సిమ్యులేషన్ అనేది వెయిటింగ్ పొజిషన్లో ఉంటుంది. ఎంతవరకు వెయిటింగ్ పొజిషన్లో ఉంటుంది? క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేసేంతవరకు వెయిటింగ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెయిట్ అంటిల్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ S1 ఆర్ S2. అంటే ఇక్కడ మీనింగ్ చూడండి, 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి, నెక్స్ట్ S1 ఆర్ S2 ఇది కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏకి ఒక వాల్యూ ఉంటుంది, బీకి ఒక వాల్యూ ఉంటుంది, కానీ ఏ గ్రేటర్ దాన్ బి అయి ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అండ్ S1 అయినా 1 అయి ఉండాలి, లేదా S2 అయినా 1 అయి ఉండాలన్నమాట. ఈ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ నెక్స్ట్ సిమ్యులేషన్ అనేది
కంటిన్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ వెయిట్ ఆన్ సిగ్నల్ సిగ్నల్ 1 సిగ్నల్ 2. అంటే చూడండి, సిగ్నల్ 1 అయినా సిగ్నల్ 1, సిగ్నల్ 2, ఈ 2 సిగ్నల్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందనమాట. ఈ 2 సిగ్నల్స్‌లో ఈ 2 సిగ్నల్స్ మీద ఈవెంట్ అక్కర్ అయితేనే నెక్స్ట్ ఆ కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. అంటే ఇక్కడ చూడండి మీరు, సెన్సిటివిటీ క్లాస్ అంటే సిగ్నల్ 1 ఆర్ సిగ్నల్ 2లో ఈవెంట్ అక్కర్ అయితేనే వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని సెన్సిటివ్ క్లాస్ అంటున్నాం అనమాట. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఇది కండిషన్ క్లాస్, ఎందుకంటే కండిషన్స్ని చెక్ చేస్తుంది ఇక్కడ. సో దీన్ని ఏమంటారంటే కండిషన్ క్లాస్ అంటారు. నెక్స్ట్ పైన ఇక్కడ కూడా చూడండి, ఈ ఎగ్జాంపుల్లో వెయిట్ అంటిల్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది కదా. సో ఇది కూడా కండిషన్ క్లాజే అవుతుంది. అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది అనుకోండి, అది కండిషన్ క్లాజ్ అవుతుంది అనమాట. ఈవెంట్ అక్కర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తేనేమో అది సెన్సిటివ్ క్లాజ్ అవుతుంది. ఇది టైమ్ అవుట్ క్లాజ్. వెయిట్ ఫర్ 10 నానో సెకండ్స్ అంటే ఓన్లీ టైం కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి ఇది టైమ్ అవుట్ క్లాజ్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ అసర్షన్ స్టేట్మెంట్. అసర్షన్ స్టేట్మెంట్ అనేది దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ కన్సిస్టెన్సీ చెక్ ఆర్ ఎర్రర్ మెసేజ్ జనరేషన్. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సింటాక్స్ చూడండి. లేబుల్ అనేది ఆప్షనల్లో ఉన్నదాన్ని వదిలేసేయండి. అసెట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. బూలియన్ కండిషన్, రిపోర్ట్ స్ట్రింగ్, సెవరిటీ నేమ్. అంటే ఈ అసెట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏదైతే కండిషన్ రాసామో దాన్ని చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ బూలియన్ కండిషన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అది ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఇక్కడ మనం రిపోర్ట్ అని ఏదైతే స్ట్రింగ్ రాసామో ఆ స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. ఆ స్ట్రింగ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది ఇక్కడ మనం సెవరిటీ నేమ్లో రాస్తాము. ఇది సింటాక్స్. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. అసెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఆర్సి. ఇది సింపుల్గా ఒక అసెట్ రాయాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిఆర్సి, ఏ ఈజ్ ఈక్వల్ టు బిఆర్సి అయిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటుందన్నమాట, అంతే. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అసెట్ జే లెస్ దాన్ ఐ, రిపోర్ట్ ఇంటర్నల్ ఎర్రర్, టెల్ సమ్ వన్. జే లెస్ దాన్ ఐ అవుతుందా లేదా, జే లెస్ దాన్ ఐ అవ్వలేదు అనుకోండి, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, రిపోర్ట్ చేయాలి. ఏమని రిపోర్ట్ చేయాలి, ఇంటర్నల్ ఎర్రర్ ఉంది, టెల్ సమ్ వన్ అని చెప్పి స్ట్రింగ్ ఒకటి డిస్ప్లే అవుతుంది అనమాట ఇట్లాగా. నెక్స్ట్ అసెట్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1, రిపోర్ట్ క్లాక్ నాట్ అప్. అంటే క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటుంది. అవ్వలేదు అనుకోండి ఏం చేస్తుంది, రిపోర్ట్ చేస్తుంది. రిపోర్ట్ తర్వాత మనం ఇలా రాసాము, ఈ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వకపోతే ఏం రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ క్లాక్ నాట్ అప్ అని రిపోర్ట్ చేయాలన్నమాట. సెవరిటీ అంటే ఏంటి, దీన్ని వార్నింగ్ అని రావాలా, ఎర్రర్ అని రావాలా, లేకపోతే ఏంటి అనేది నోట్ అని రావాలా, ఫెయిల్యూర్ అని రావాలా అనేది సెవరిటీ తర్వాత రాస్తాం అనమాట మనం. ఓకే, సో ఇది అవుట్పుట్ ఎలా వస్తుందంటే వార్నింగ్ రాసాం కదా సెవరిటీ తర్వాత, వార్నింగ్ కోలన్ క్లాక్ నాట్ అప్ అని ఇలా డిస్ప్లే వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ సెవరిటీ నేమ్స్ ఆర్ నోట్, వార్నింగ్, ఎర్రర్, ఫెయిల్యూర్, ఫెయిల్యూర్. డిఫాల్ట్ సెవరిటీ అసెట్ వచ్చేసి ఎర్రర్. మనం ఏమీ రాలేదనుకోండి, ఇక్కడ సెవరిటీ తర్వాత ఏం రాలేదనుకోండి, వార్నింగ్ అని రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎర్రర్ అని వస్తుంది అనమాట. దీని ప్లేస్లో వార్నింగ్ ప్లేస్లో డిఫాల్ట్గా ఎర్రర్ అని వస్తుంది అనమాట. లేదు మనం ఏదైనా
సెవెరిటీ తర్వాత నోట్ అని కానీ వార్నింగ్ అని కానీ లేకపోతే ఫెయిల్యూర్ అని కానీ రాస్తే ఇక్కడ డిస్ప్లేలో మనం ఏదైతే రాస్తామో సెవెరిటీ తర్వాత అదే డిస్ప్లే వస్తుందన్నమాట. రిపోర్ట్ తర్వాత రాసే స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. సో అసెట్ అంటే మీకు అర్థమైంది కదా. అసెట్ అంటే ఏం చేస్తుంది, ఒక కండిషన్ బూలియన్ కండిషన్ని చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, రిపోర్ట్ తర్వాత ఏదైతే స్ట్రింగ్ రాస్తామో ఆ స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది. ఆ స్ట్రింగ్ ఎలా డిస్ప్లే అవుతుంది, సెవెరిటీ తర్వాత మనం రాసే సెవెరిటీ వాల్యూస్ ఉంటాయి కదా, వార్నింగ్, ఎర్రర్, వీటిలో ఏవైనా సరే ఏ వాల్యూని అక్కడ రాస్తామో ఆ వాల్యూతో డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ రిపోర్ట్ స్టేట్మెంట్. రిపోర్ట్ స్టేట్మెంట్ సేమ్ సెవెరిటీ అదే అసెట్ లాగానే, కాకపోతే ఇక్కడ అసెట్ లేకుండా రాస్తాం అనమాట. జస్ట్ రిపోర్ట్, లేబుల్ ఆప్షనల్, రిపోర్ట్, స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పి ఏదైతే రాస్తామో ఆ స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది. సెవెరిటీ తర్వాత నేమ్, ఇక్కడ రాసే వాల్యూస్ ఏవైతే ఉంటే ఆ వాల్యూస్తో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, రిపోర్ట్ ఫినిష్డ్ పాస్. జస్ట్ సింపుల్గా ఏమవుతుంది, రిపోర్ట్ తర్వాత ఫినిష్డ్ పాస్ అనే స్ట్రింగ్ రాసాం మనం. యాక్చువల్గా ఏమవ్వాలి, ఫినిష్డ్ పాస్ అనేది డిస్ప్లేలో రావాలి. ఇక్కడ మనం సెవెరిటీ అని ఏమి రాయలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఎర్రర్ అని తీసుకుంటుంది అనమాట. ఎర్రర్ ఫినిష్డ్ పాస్ అని డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ రిపోర్ట్ ఇన్కన్సిస్టెంట్ డేటా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెవెరిటీ ఫెయిల్యూర్ అని రాసాం. సో అవుట్పుట్ ఏమొస్తుంది డిస్ప్లేలో, ఫెయిల్యూర్ ఇన్కన్సిస్టెంట్ డేటా. అంటే ఇక్కడ మనం ఫెయిల్యూర్ అని రాసాం కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అని వచ్చింది అనమాట. ఏమి రాయకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. ఎర్రర్ అని వచ్చి ఇక్కడ ఏదైతే రిపోర్ట్ తర్వాత ఏదైతే మనం డేటాని స్ట్రింగ్ రాస్తామో ఆ స్ట్రింగ్ డిస్ప్లే వస్తుంది. ఓకే, అర్థమైంది కదా అసెట్, రిపోర్ట్. నెక్స్ట్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్. Signal assignment statement, it is typically considered as concurrent statement rather than a sequential statement. In particular, a signal cannot be declared within a process and or subprogram. సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ని ప్రాసెస్లో కానీ సబ్ ప్రోగ్రామ్స్లో కానీ డిక్లేర్ చేయలేము. ఎప్పుడు సిగ్నల్ డిక్లరేషన్ అనేది ఆర్కిటెక్చర్ తర్వాత బిగిన్ కంటే ముందు సిగ్నల్ డిక్లరేషన్స్ని రాస్తాము. సిగ్నల్ డిక్లరేషన్కి సింపుల్ సింటాక్స్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్నల్ అసైన్మెంట్కి అనమాట. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఆర్ వాల్యూస్. లేబుల్ అనేది ఆప్షనల్. చూడండి, సిగ్నల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, సిగ్నల్ 2 ఈజ్ ఈక్వల్ టు సిగ్నల్ 1, వై ఈజ్ ఈక్వల్ టు WX ఆర్ X. దీస్ ఆర్ ద సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్. వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటే ఆల్రెడీ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో మనం ఇంతకుముందు చూసాము క్లాస్లో, ప్రీవియస్ క్లాసెస్లో. ఆ వాల్యూస్ అసైన్ చేయాలంటే ఎలా అసైన్ చేస్తాము, టార్గెట్. వేరియబుల్ అసైన్మెంట్ అంటే చూడండి, ఇక్కడ ఆపరేటర్ చేంజ్ అయిపోతుంది. సిగ్నల్ అసైన్మెంట్ చూడండి ఒకసారి, దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థమైపోద్ది. సిగ్నల్ అసైన్మెంట్ అంటే చూసారా, ఇక్కడ ఆపరేటర్ ఎలాంటి ఆపరేటర్ యూజ్ చేసాము, లెస్ దాన్ ఈక్వల్ సింబల్ యూజ్ చేసాము ఇక్కడ. అదే వేరియబుల్ అసైన్మెంట్లో కోలన్ ఈక్వల్ సింబల్స్ యూజ్ చేసాం, అది గుర్తుపెట్టుకోవాలి. వేరియబుల్ అని డిక్లేర్ చేస్తే ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఏ అని డిక్లేర్ చేశారనుకోండి, ఆపరేటర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. కోలన్ ఈక్వల్ సింబల్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆల్రెడీ మీరు ప్రోగ్రామ్స్ చాలా రాసి ఉంటారు. ఇఫ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఏ కండిషనల్ స్ట్రక్చర్. ఇఫ్ అనేది కండిషనల్ స్ట్రక్చర్. ఎలా రాస్తాము, ఇఫ్ సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ 1 దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ కండిషన్ 1 సాటిస్ఫై అయితే ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదా ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ 2ని చెక్ చేసుకుంటుంది. కండిషన్ 2
సాటిస్ఫై అయితే నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు నెక్స్ట్ కండిషన్ 3 ఉందనుకోండి, ఆ కండిషన్ 3 సాటిస్ఫై అయితే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ రాస్తాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ని ఎల్స్ అని చెప్పి రాయాలి. ఎల్స్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఎండ్ ఇఫ్. లాస్ట్కి ఇఫ్ని ఎలా క్లోజ్ చేస్తాము, ఎండ్ స్పేస్ ఇఫ్ అని రాయాలి. ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎలా రాస్తున్నాము చూడండి. ఈఎల్ఎస్ఐఎఫ్ అని రాయాలి. ఈఎల్ఎస్ఐఎఫ్. ఇక్కడ స్పేసెస్ ఏమీ ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. స్పేసెస్ ఈఎల్ఎస్కి ఐఎఫ్కి మధ్యలో స్పేసెస్ ఉండవు. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈఎల్ఎస్ఈ స్పేస్ ఐఎఫ్ అని అలా రాస్తారు. విహెచ్డిఎల్లో కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మ. ఈఎల్ఎస్ఐఎఫ్ అని రాయాలి. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎలా రాస్తారో చూడండి ఒకసారి. ఇఫ్ కండిషన్ 1 దెన్ ఈ అందులో మళ్ళీ ఇఫ్ అనమాట. ఇది నెస్టెడ్ ఇఫ్. ఓకే, ఇది ఇన్నర్ ఇఫ్, ఇది అవుటర్ ఇఫ్ అనమాట. ఈ ఇఫ్ కండిషన్ 1 దెన్ ఈ ఇంటర్నల్గా రాసిన ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ ఇఫ్ని ఇక్కడ క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ a is equal to 1 and b is equal to 1 then y is equal to 1 else y is equal to 0 and if. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్ ఇది. ఇఫ్ a less than 50 దెన్ ఇఫ్ b greater than 10 దెన్ y is equal to a plus b అవుతుంది అనమాట. అండ్ ఇఫ్ ఎల్స్. ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ వన్ స్పెసిఫిక్ కేస్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఏ చాయిస్. అంటే చూడండి, ఇక్కడ కేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని రాస్తాం కదా, కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అని రాస్తాం కదా. ఈ ఎక్స్ప్రెషన్కి ఏదో ఒక చాయిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. చాయిస్ 1 మ్యాచ్ అవ్వచ్చు, చాయిస్ 2 మ్యాచ్ అవ్వచ్చు, చాయిస్ 3 మ్యాచ్ అవ్వచ్చు, అప్ టు చాయిస్ n. ఏదైతే మ్యాచ్ అవుతుందో దాని కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏ ఉంటాయో అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏదో ఒక చాయిసే మ్యాచ్ అవుతుంది ఆ ఎక్స్ప్రెషన్కి. ఓకే, ఏది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అదర్స్కి వెళ్ళిపోతుంది. అదర్స్లో ఏమైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కేస్ డిక్లరేషన్ కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అని చెప్పి స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ చాయిసెస్ రాసేటప్పుడు వెన్ చాయిస్ 1 లీడ్స్ టు ఈ సింబల్ ఈక్వల్ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయాలి. సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఈ కేస్ని ఎండ్ చేసేటప్పుడు ఎండ్ స్పేస్ కేస్ అని రాయాలి. ఎండ్ స్పేస్ కేస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. కేస్ వాల్యూ ఈజ్ వెన్ 1 అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏం జరగాలి? ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలన్నమాట. లేదు 1 అవ్వలేదు, 2 అయింది. వాల్యూ 2 అయితే వెన్ 2 సి ఈజ్ ఈక్వల్ టు డి అవ్వాలి. లేదు వాల్యూ 1 అవ్వలేదు, 2 అవ్వలేదు, అదర్స్లోకి వెళ్ళిపోయింది. అదర్స్లోకి వెళ్ళిపోయినప్పుడు నల్ ఆపరేషన్, అంటే ఏ ఆపరేషన్ జరగదు అనమాట ఇక్కడ. ఎండ్ స్పేస్ కేస్. ఓకే, నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇంకా కేస్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది కదా. 2 to 4 డీకోడర్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాస్తే. 2 to 4 డీకోడర్ అంటే ఇది బ్లాక్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్, లాజిక్ సర్క్యూట్, ఒకసారి చూడండి అర్థమవుతుంది.
ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాసాము 2 to 4 డీకోడర్. స్ట్రక్చరల్లో కూడా రాసాము. అలాగే 3 to 8 డీకోడర్. ఓకే, అవన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ ఇటరేషన్ స్టేట్మెంట్స్: లూప్ స్టేట్మెంట్, ఫర్ స్టేట్మెంట్, వైల్ స్టేట్మెంట్. ఇలా 3 types ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లూప్ స్టేట్మెంట్. లూప్ స్టేట్మెంట్ సింటాక్స్. లూప్ స్టేట్మెంట్ అనేది లూప్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అనేది ఎండ్ లూప్తో ఎండ్ అవుతుంది అనమాట. ఈ ఈ మధ్యలో సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాము. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎగ్జిట్ అవుతాం. ఎగ్జాంపుల్ చూడండి, లూప్తో స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ లూప్తో ఎండ్ అయింది. ఈ మధ్యలో ఈ స్టేట్మెంట్స్ రాసాం కదా. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని రాసాము? ఎగ్జిట్ వెన్ సి గ్రేటర్ దాన్ బి. సి గ్రేటర్ దాన్ బి అయిన వెంటనే లూప్ నుండి ఎగ్జిట్ అవుతుంది అనమాట. లేదంటే రిపీటెడ్గా ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి, ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే సి గ్రేటర్ దాన్ బి అవుతుందో అప్పుడు లూప్ నుండి ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ సింటాక్స్ చూడండి ఇక్కడ. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ లూప్. ఈ ఫర్ లూప్లో ఏం చేస్తామంటే వేరియబుల్ రాస్తాము, ఈ వేరియబుల్కి రేంజ్ రాస్తాం. రేంజ్ అంటే ఎక్కడి నుంచి ఇనిషియల్ వాల్యూ ఎక్కడ, ఎండ్ వాల్యూ ఎక్కడ, ఆ రేంజ్ రాస్తాం అనమాట. ఆ రేంజ్ రాసిన తర్వాత ఇక్కడ నుంచి లూప్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎండ్ లూప్. దేనికైనా సరే లూప్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ లూప్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్కి ఎగ్జాంపుల్ ఫర్ ఐ అంటే వేరియబుల్ అనమాట. ఐ ఇన్ రేంజ్ రావాలి కదా. ఫర్ సింటాక్స్లో ఏముంది? ఇన్ రేంజ్. ఆ రేంజ్ ఎంత ఉంది? 1 to 10. రేంజ్ ఎంత? 1 to 10. ఓకే, అంటే 1 నుంచి 10 times వరకు లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. అంటే 10 times లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏంటి? ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ ఆఫ్ ఐ అంటే ఇనిషియల్గా ఏ వాల్యూ ఎంత, ఇనిషియల్గా ఏ వాల్యూ ఎంత ఉంటుంది? ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటుంది కదా. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ 1 అని రాసాం కాబట్టి రేంజ్లో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటుంది. సో ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అయిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే రేంజ్ ఇక్కడ 1 to 10 అని రాసాం మనం. సో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ టైం ఏ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ 2 + 1 అవుతుంది. ఏ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, అలా ఏ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఎప్పుడైతే 10 times ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవగానే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ ఏం రాయలేదు. ఓకే, లూప్లో మనం ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ రాసాం, ఇక్కడ ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ ఏం రాలేదు, కానీ ఎగ్జిట్ అయిపోతుంది. ఎందుకు ఎగ్జిట్ అవుతుంది? ఇక్కడ రేంజ్ రాసాం 1 to 10 అని. సో 10 ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అవ్వగానే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వైల్ లూప్.
వైల్ కండిషన్ వైల్ సింటాక్స్ చూడండి. వైల్ కండిషన్ లూప్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సాటిస్ఫై అయినంత వరకు. సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుతుంది? లూప్ నుండి ఎగ్జిట్ అయిపోతుంది. చూడండి వైల్కి రాసిన మనం ఇక్కడ లూప్ అని రాసాం. లూప్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ లూప్తో ఎండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఫర్ అని ఎండ్ వైల్ అని రాయట్లేదు మనం ఇక్కడ. ఓకే, ఎండ్ లూప్ అనే రాస్తున్నాం అన్నిటికీ. ఫస్ట్ ఇటరేషన్ స్టేట్మెంట్ లూప్, సెకండ్ ఇటరేషన్ స్టేట్మెంట్ ఫర్, థర్డ్ ఇటరేషన్ స్టేట్మెంట్ వైల్. ఈ 3 లూప్స్లో లూప్స్ ఎండ్ అవ్వాలంటే ఎండ్ లూప్ అని రాస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వైల్ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆ స్టేట్మెంట్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. రిమైనింగ్ కేసెస్లో అవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ వైల్ ఏ లెస్ దాన్, ఎగ్జాంపుల్ వైల్ ఏ లెస్ దాన్ బి లూప్. అంటే ఏంటి? ఏ లెస్ దాన్ బి ఉన్నంత వరకు ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని దాని మీనింగ్ అనమాట. ఏ లెస్ దాన్ బి ఉన్నంత వరకు. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 అవుతుంది. ఈ ఆపరేషన్స్లో ఎప్పుడైతే ఏ లెస్ దాన్ బి అవుతుందో అప్పుడు లూప్ నుండి ఎగ్జిట్ అవుతుంది, లూప్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ లూప్స్ మే కంటైన్ ద నెక్స్ట్ అండ్ ఎగ్జిట్ స్టేట్మెంట్స్. ఈ నెక్స్ట్ అండ్ ఎగ్జిట్ స్టేట్మెంట్స్ అనేవి ఈ లూప్స్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ అవసరమైతే అక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ next statement. This is the next statement. A next statement may be used in a loop to cause the next iteration. Next when condition. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని దీని మీనింగ్ అనమాట. వెన్ తర్వాత ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుందో, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలి, దాని మీనింగ్ అది. ఎగ్జాంపుల్స్ చూడండి. నెక్స్ట్ సింపుల్గా నెక్స్ట్ అని రాయొచ్చు. నెక్స్ట్ outer loop, next when a greater than b, next this loop when c is equal to d. Exit statement, a statement that may be used in a loop to exit immediately from the loop. ఒక లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఎగ్జిట్ వెన్ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే వెంటనే లూప్ నుండి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సింపుల్గా ఎగ్జిట్ అవుటర్ లూప్ అంటే అవుటర్ లూప్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ వెన్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ సాటిస్ఫై అవగానే ఆ లూప్, అది ఏ లూప్లో అయితే ఉంటుందో ఈ స్టేట్మెంట్, ఆ లూప్ నుండి ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఎగ్జిట్ దిస్ లూప్ వెన్ సి ఈజ్ ఈక్వల్ టు డి, అంటే ఈ ఏదైతే ప్రజెంట్ లూప్లో ఉంటుందో ఈ కండిషన్ సి ఈజ్ ఈక్వల్ టు డి అనే కండిషన్ సాటిస్ఫై అవగానే ఆ లూప్ నుండి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ కాల్ స్టేట్మెంట్ అండ్ ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్. దీస్ ఆర్ యూజ్డ్ టు కాల్ ఏ ప్రొసీజర్ ఫంక్షన్. చూడండి, ఫంక్షన్స్ని ప్రొసీజర్స్ని మనం సబ్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాము. ఒక ప్రొసీజర్ని కాల్ చేయాలి అంటే ప్రొసీజర్ నేమ్ యాక్చువల్ పారామీటర్స్ రాసి బ్రాకెట్లో కాల్ చేయొచ్చు మెయిన్ ప్రోగ్రాంలోకి. నెక్స్ట్ అలాగే ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ రాసి యాక్చువల్ పారామీటర్స్తో కాల్ చేయొచ్చు అనమాట. ఇది ప్రొసీజర్ కాల్ స్టేట్మెంట్, ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫంక్షన్స్లో యూజ్ చేస్తాము. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఏ ఫంక్షన్ అండ్ ఇట్ ఈజ్ ఆప్షనల్ ఇన్ ప్రొసీజర్లో ఇది ఆప్షనల్, ఫంక్షన్స్లో మాత్రం యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఫంక్షన్ రిటర్న్ ఏ ప్లస్ బి. రిటర్న్కి సింపుల్ సింటాక్స్ ఏంటి? రిటర్న్ ఎక్స్ప్రెషన్, రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి ఎక్కడికి రిటర్న్ చేస్తుంది? మెయిన్ ప్రోగ్రాంలో ఉన్న పారామీటర్స్కి రిటర్న్ చేస్తుంది అనమాట ఈ వాల్యూని. నెక్స్ట్ నల్ స్టేట్మెంట్. నల్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము? దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ స్టేట్మెంట్ ఈజ్ నీడెడ్ బట్ దేర్ ఈజ్ నథింగ్ టు డూ. ఏదైనా సరే ప్రోగ్రాంలో అక్కడ ఒక స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టేట్మెంట్ ఉంది, కేస్లో అదర్స్ ఉంది కదా, వెన్ అదర్స్, అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ రాయాలి, కానీ అక్కడ ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు. ఎలాంటి ఆపరేషన్ అవసరం లేనప్పుడు ఏం చేస్తాము? జస్ట్ నల్ అని రాస్తాం అనమాట. వెన్ అదర్స్ నల్ అని రాసేస్తాము. సో అలాంటి కండిషన్స్లో ఈ నల్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది.
నెక్స్ట్ కాన్కరెంట్ సిగ్నల్ అసైన్మెంట్స్. ఇది 3 టైప్స్ ఇంపార్టెంట్. కాన్కరెంట్ సిగ్నల్ అసైన్మెంట్స్ అనేది సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్, సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్, ఇలా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్. మనం ఇప్పుడు డేటా ఫ్లోలో చాలాసార్లు సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్స్ యూజ్ చేసాము. టార్గెట్, దానికి సింపుల్గా టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అని రాసేసేయచ్చు. సింటాక్స్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. ఎగ్జాంపుల్ చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ఆర్ ఎన్ఎక్స్ఆర్ పి అని రాసాం కదా. ఇది సింపుల్ స్టేట్మెంట్స్, సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అనమాట. ఇక్కడ కాన్కరెంట్ సిగ్నల్ అసైన్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆపరేటర్ని లెస్ దాన్ ఈక్వల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అసైన్మెంట్ ఆపరేటర్గా. నెక్స్ట్ కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్. కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ ఎలా రాస్తామంటే వెన్ ఎల్స్ కీవర్డ్స్ యూజ్ చేసి రాస్తాము. అయితే ఇక్కడ చూడండి, సింటాక్స్ చూడండి, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 వెన్ కండిషన్ 1. కండిషన్ 1 కనుక సాటిస్ఫై అయింది అనుకోండి, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 అవుతుంది. చూడండి ఇక్కడ కండిషన్ 1 సాటిస్ఫై అయితే టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 అవుతుంది. అలా కాదు, లేదు, ఎల్స్ ఎక్స్ప్రెషన్ 2 వెన్ కండిషన్ 2. కండిషన్ 2 సాటిస్ఫై అయింది అనుకోండి, టార్గెట్లోకి ఏ వాల్యూ వస్తుంది, ఎక్స్ప్రెషన్ 2 వస్తుంది. లేదు, కండిషన్ n సాటిస్ఫై అయింది అనుకోండి, టార్గెట్లోకి ఏ వాల్యూ వస్తుంది, ఎక్స్ప్రెషన్ n వస్తుంది అనమాట. ఇదంతా సింగిల్ స్టేట్మెంటే. చూడండి సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 వెన్ కండిషన్ 1 ఎల్స్ ఎక్స్ప్రెషన్ 2 వెన్ కండిషన్ 2 ఎల్స్ ఎక్స్ప్రెషన్ 3 వెన్ కండిషన్ 3 ఎల్స్ ఎక్స్ప్రెషన్ 4 వెన్ కండిషన్ 4, అలా రాస్తాం అనమాట. ఎల్స్ అప్ టు ఎక్స్ప్రెషన్ n వెన్ కండిషన్ n. సింగిల్ స్టేట్మెంట్, లాస్ట్లో సెమీకోలన్ పెడుతున్నాం ఇదంతా. సో ఇది అందుకనే కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ z is equal to a, z is equal to a when a is equal to 1. a is equal to 1 అనుకోండి, z is equal to ఏమవుతుంది, a అవుతుంది. ఎల్స్ a is equal to 1 కాదు, z is equal to b అవుతుంది. b ఎప్పుడు అవుతుంది, వెన్ c is equal to 1. c 1 అయితే zలోకి వెళ్ళే వాల్యూ b అనమాట. ఎల్స్ c. ఇది కూడా కాదు, a is equal to 1 కాదు, b is equal to 1 కాదు, కాబట్టి z is equal to ఏమవుతుంది, c అవుతుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ 2 to 4 డీకోడర్ చూడండి. జనరల్గా ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాయొచ్చు, కానీ ఇక్కడ వెన్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాసాం అనమాట. 2 to 4 డీకోడర్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ రావాలి, 0001 వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 00. ఇన్పుట్ కనుక 00 అయితే అవుట్పుట్ 0001 అవుతుంది. ఇన్పుట్ కనుక 01 అయితే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0010 అవుతుంది. అలాగే ఇన్పుట్ కనుక 10 అయితే 0100 అవుతుంది. అలా కాదు, 11 అనుకోండి, అదర్ కేసెస్లోకి వస్తుంది కాబట్టి 1000 అవుతుంది. అండ్ డేటా ఫ్లో. నెక్స్ట్ సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్. 3 టైప్స్ అనుకున్నాం కదా సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, సెకండ్ వన్ ఈజ్ కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్, థర్డ్ వన్ ఈజ్ సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ కాన్కరెంట్ సిగ్నల్ అసైన్మెంట్. ఇక్కడ చూడండి, విత్ సింటాక్స్ చూడండి, విత్ చాయిస్, విత్ చాయిస్, చాయిస్ ఇక్కడ రాయాలి, సెలెక్ట్, విత్ సెలెక్ట్ చాయిస్, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 వెన్ చాయిస్ 1. ఇక్కడ మనం రాసే చాయిస్ కనుక చాయిస్ 1 అనుకోండి, ఏ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 అవుతుంది. లేదు, ఇక్కడ రాసే చాయిస్ కనుక చాయిస్ 2 అనుకోండి, ఇక్కడ చాయిస్ 2 అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 టార్గెట్ 2కి అసైన్ అవుతుంది, టార్గెట్కి అసైన్ అవుతుంది. లేదు, టార్గెట్ చాయిస్ ఎం అనుకోండి, ఎక్స్ప్రెషన్ n
టార్గెట్కి అసైన్ అవుతుంది. ఇదనమాట విత్ సెలెక్ట్తో. సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. విత్ విత్ కంట్రోల్ అంటే ఇక్కడ చాయిస్ లేని రాసాం, కంట్రోల్ రాసాం. సెలెక్ట్ విత్ కంట్రోల్ సెలెక్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది? కంట్రోల్ సిగ్నల్ కనుక 0 అయితే, కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అనమాట. లేదు కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, 1 అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? బి అవ్వాలి. కంట్రోల్ సిగ్నల్ కనుక 10 అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? సి అవ్వాలి. అలా కాదు, కంట్రోల్ సిగ్నల్ కనుక 11 అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? డి అవ్వాలి. ఇదనమాట విత్ సెలెక్ట్. ఇక్కడ అన్నీ కామాసే, ఫుల్ స్టాప్లు ఉండవు, ఇవి కామాస్. ఇవన్నీ లాస్ట్లో మాత్రమే సెమీకోలన్ పెడతాము. ఇట్లా 8 to 3 అనుకోండి. ఇవన్నీ విత్ సెలెక్ట్ యూజ్ చేసి రాయొచ్చు. విత్ సెలెక్ట్ వెన్ ఎల్స్. In the next class, I will explain libraries and packages.